ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడొద్దు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ సడన్ డిజాస్టర్ ఆర్ ఆఫ్ ద రూయిన్ దట్ ఓవర్టేక్స్ ద విక్డ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 25. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు, మహాశక్తి సంపన్నుడు ఈ రోజున మనకు సెలవిస్తున్నాడు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గతతో జీవిస్తున్న వారికి సమస్యలు వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, నీవు బెదురు చెందవద్దు. చూడండి, ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్నిసార్లు అనుకోని సంఘటనలు చూడాల్సి వస్తుంది, వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని చెడు వార్తలు కావచ్చు, మన జీవితంలో కష్టాలు కావచ్చు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కావచ్చు, మనల్ని బాధ పెట్టేవారు కావచ్చు, పరిస్థితుల్లో వ్యక్తులలో మార్పులు కావచ్చు. ఇవన్నీ చూసి మనం భయపడొద్దు. భయము కలిగే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనము భయపడొద్దు. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాటిని ఎదుర్కొనే వారముగా మనం ఉండాలి. నీ యొక్క జీవితంలో బహుశా ఈ రోజున నీవు ఊహించనివి జరుగుతున్నాయేమో. నీవు నమ్మిన వారు, నీవు ప్రేమించిన వారు నిన్ను మోసం చేసి, నీకు ద్రోహం చేసి, నీ దగ్గర ఉన్నవన్నీ వారి వశం చేసుకుని వెళ్ళిపోయారేమో. నీవు అనుకోకుండా వినకూడని వార్త వినాల్సి వచ్చిందేమో. నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో. మొన్నటి వరకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రియులు అనుకున్న వారే నీకు ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతూ నిన్ను ఇబ్బందులు పెడుతున్నారేమో. వీటిని బట్టి నీవు కంగారు పడొద్దు. ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా పరిస్థితులు మారాయి, ఇప్పుడు నేనేం చేయగలను, నా రహస్యాలన్నీ వారికి తెలుసు కదా, నా అకౌంట్ పాస్వర్డ్స్ అన్ని వారికి తెలుసు కదా, నా దగ్గర ఇప్పుడు సరిపడా ధనం లేదు కదా అని టెన్షన్ పడుతూ మనం కొన్నిసార్లు అంటుంటాం. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను ఈ నిర్ణయం తీసుకునేవాడిని కాదు, ఇలా చేస్తుందని తెలిస్తే ఆమెతో నేను స్నేహం చేసేదాన్ని కాదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే తెలిస్తే కొంత డబ్బు ప్రక్కన వేసుకునేవారము అని. కానీ అదంతా మన యొక్క అమాయకత్వం. ఎందుకంటే ఇలాంటి శోధనకరమైన పరిస్థితులు వస్తాయి, వ్యక్తులు ఇలా మారిపోతారు, పాలు పోసి పెంచిన వారే కాటేస్తారని మాత్రం ఎవరు ఊహించగలరండి? నాకు తెలిసిన 2 ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగినటువంటి వారు, ప్రాణ స్నేహితులు, ఎప్పుడు కలిసి ఉండేవారు, ఎప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. కానీ ఈ రోజున వారు బద్ధ శత్రువులుగా తయారయ్యారు. కనీసం పేరు కూడా పలకడానికి ఇష్టపడని వారిగా మారిపోయారు. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు మనం చూడాలో, ఎవరు ఎలా మాట్లాడతారో, ఎలా మారతారో ఎవరికీ తెలియదు, ఎవ్వరు గ్రహించలేరు. అలాంటి స్థితిలో నీవు ధైర్యంగా ఉండాలి. అయితే ఏంటి, నాకేం కాదు అన్నట్లు జీవించాలి. పరిస్థితులు ఎలా మారినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా, చేతిలో రూపాయి ఉన్నా లేకున్నా, నా అన్నవారు అందరూ వదిలివేసినా, నమ్మిన వారు మోసం చేసినా సరే మనం భయపడొద్దు, మనము దిగులు పడొద్దు. ఎవరికో ఏదో జరిగింది, వారి వ్యాపారం నష్టం వచ్చింది, వారి ఆరోగ్యం పాడైంది, వారి కుటుంబం చెల్లాచెదరైందని వారికి వీరికి వచ్చిన సమస్యలను చూసి కృంగిపోవద్దు. ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నీకు, నీ కుటుంబానికి ఏమీ కాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నిన్నేమి చేయలేదు. దేవుడు నీ ప్రక్కన, నీ ముందును ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన దేవదూతలు నిన్ను ఆ సమస్యలో నుండి ఎత్తి పట్టి ఉంచుతారు. నీవు నేలన పడినను తిరిగి లేచేలా యేసయ్య చేస్తాడు. నీ యొక్క ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు. నీవు రాతి మీద కట్టబడిన కట్టడము వంటి వ్యక్తివి. నీవు స్థిరంగా ఉంటావు. కాబట్టి సడన్ గా వచ్చిన సమస్యలను చూసి నీవు ఏ మాత్రం భయపడొద్దు. సమస్యలు చెప్పి వచ్చినా, చెప్పకుండా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా మనం మాత్రం ధైర్యముగానే ఉండాలి. ఎందుకంటే మనతో పాటు ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన రక్షణ ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోదు. మనల్ని దేవుడు ఎప్పుడూ గెలిపిస్తాడు, ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు, ఎప్పుడు కూడా తన యొక్క సన్నిధి మనతో ఉంచుతాడు. కాబట్టి మనము దిగులు పడకుండా ధైర్యముగా
నిలవబడదాం. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఈ సమయంలో వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములయ్యా. అయా మరి తండ్రి, మీరు మాతో ఎప్పుడు ఉంటారని, మీ సన్నిధిని మాతో ఉంచుతారని నా ప్రభా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి శోధనలు వచ్చినా ప్రభా, అవి మమ్మల్ని ఏమి చేయలేవని అయా మీరే తండ్రి, అయా మా పక్షంగా ఉన్న దేవుడు అని, పరిస్థితులు ఎలా మారిపోయినా నా తండ్రి, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవు మాతో ఉన్నావని ప్రభా, మేము ధైర్యంగా తండ్రి అయా మరి తండ్రి నిలవబడాలని, మీ పైన విశ్వాసం ఉంచాలని తండ్రి ఈ రోజున సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. శక్తిహీనులుగా ఉన్న బిడ్డలకు మీ శక్తితో వారిని నింపండి నా ప్రభా. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అవునయ్యా, అప్పుల భారాలను కొట్టివేయండి ప్రభా. అయా మరి తండ్రి, నీవు తలగానే ఉంటావు గాని తోకగా ఉండవు అన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి ముఖ్యంగా తండ్రి, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగంను దయచేయండి. కూలి పని చేసుకున్న మా బిడ్డలను దీవించండి అయా. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వ్యవసాయం చేస్తున్న రైతులను మీరు దీవించండి అయా. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి దేవా. అదే విధంగా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుండి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. వారి పక్షముగా మీరుండండి, న్యాయమును జరిగించండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా, ఎవరూ లేని వారి ఒంటరి వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి తండ్రి. అయా మరి దేవా, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ తట్టు కనులెత్తు చూస్తున్నారో ప్రభా అయా, వారిని తండ్రి మేలుల చేత వారి హృదయాన్ని తృప్తిపరచండి నా దేవా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపలు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో ప్రభా, చెడు స్నేహాల వైపు వారు వెళ్తున్నారో నా తండ్రి, ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారో, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క తండ్రి అపవాది క్రియలలో నుండి అయ్యా వారికి తండ్రి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో వారికి విడుదల దయచేయండి నా ప్రభా. మీరే వారికి తోడుగా ఉండండి. ఏ అపాయము వారి యొద్దకు రాకుండా మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారికి ఉన్న సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఆయా PCOD సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. అయా, నీటి బుడగల సమస్యల నుండి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలవబెట్టండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా బాక్స్ లో పెట్టి ఉంచారో ప్రభా, ఆ బిడ్డలకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను అయ్యా వారికి మీరు ప్రసాదించండి నా ప్రభా. బీదలను కటాక్షించే మనసును వారికి దయచేయండి అయ్యా. అదే విధంగా మా భారతదేశాన్ని సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా, గొప్ప కార్యం జరిగించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా ప్రభా మరి తండ్రి విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, కన్నీటితో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అయ్యా మరి తండ్రి దేవా అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనను ఆలకించండి. వారి ప్రయాసనంతటిని తీసివేసి సమాధాన స్థితిని వారికి దయచేయండి అయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలు, విరిగి నలిగిన హృదయముతో ఉన్నటువంటి బిడ్డలు, వారి హృదయాన్ని తండ్రి అయా మేలుల చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నా తండ్రి. అయా, మిషనరీస్ ని దీవించండి అయా. సువార్థికులను మీరు బలపరచండి. ఇంకా తండ్రి బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి నా ప్రభా. ప్రతి ఒక్కరు మీ పైన ఆధారపడి, మీ పైన ఆనుకొని జీవించే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ
తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచును గాక.